హెచ్చరిక వర్తమానం వింటాం. బల్లలో చేయి వేసే ముందు మనం హెచ్చరిక వర్తమానం ఉందాము. 118వ సంకీర్తన, దావీదు రాసిన సంకీర్తన 118వ సంకీర్తన చూస్తాము. 8, 9 వచనాలు చదువుకుంటాం. దావీదు రాసిన సంకీర్తన 118వ సంకీర్తన 8, 9 వచనాలు చదువుకుంటాము. దాంట్లో మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఇక్కడ ఏం తెలియపరుస్తున్నాయంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గమనాకంలో తీసుకొస్తున్నటువంటి మాటలు, మన బల్లలో ప్రవేశించబోయే ముందు ప్రభు యొక్క శరీరము సాదృశ్యం రొట్టెలో, ఆయన యొక్క రక్తమును సాదృశ్యం ఉన్నటువంటి ద్రాక్షారసములో పాలు పంపులు పొందే ముందు మరి అంటున్నాడు 8వ వచనంలో, మనుషులను నమ్ముకుంట కంటే. ఎవరు నమ్ముకుంటున్నామంట? ఒకవేళ నువ్వు మనుషులను నమ్ముకుంటున్నావో, దేవుని నమ్ముకుంటున్నావో, నీకు కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, వ్యాధి వచ్చిందని, బాధ వచ్చిందని దేవుని విడిచిపెట్టి ఒకవేళ మనుషుల దగ్గరకు పరిగెత్తుతున్నావేమో, అయితే ప్రభు అంటున్నాడు, మరి మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడుతుంది. కాబట్టి ఎవరిని ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, మనకి స్వస్థత కలుగుతుంది అని చూస్తే మనం యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడుతుంది. కాబట్టి నా జీవితంలో బల్లలో ప్రవేశించబోయే ముందు మనల్ని మనం పరిశీలించుకుందాం. వ్యక్తిగతంగా మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామో, మనల్ని మనం వ్యక్తిగతంగా మన జీవితాల్లో మన యొక్క ఆత్మతో మనం పరిశీలన చేసుకుని, ప్రభు యొక్క శరీరము సాదృశ్యకున్నటువంటి రొట్టెలో, ఆయన రక్తమును సాదృశ్యకున్నటువంటి ద్రాక్షారసపు పాత్రలో మనం చేయవేసే ముందు మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎవరో వచ్చి మనం పరిశీలిస్తే, ఎవరో వచ్చి మనల్ని మరి మాట్లాడితే మనం అంత మాత్రం కూడా ఇష్టపడం. ఎందుకంటే మనం మనుషులం కదా, మనకి కోపాలు ఉంటాయి, రోషం ఉంటుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఏమని పరిశీలించుకుందామంటే, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. కాబట్టి మనం ఎవరిని నమ్ముకుంటున్నాము, ఎవరిని ఆశ్రయిస్తున్నాం, ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం కదా. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాము. పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బల్లలో మనం చేయాలి. ఏదో రీతిగా మనం యాంత్రికంగాను, ఆచారంగాను, అలవాటుగాను, వాళ్ళు బల్ల తీసుకుంటున్నారు కానీ నేను కూడా తీసుకుంటాను అనే విధంగా కాకుండా, మనల్ని మన వ్యక్తిగతంగా స్వీయ పరిశీలన, సెల్ఫ్ ఎగ్జామ్ అనమాట. సెల్ఫ్ ఎగ్జామ్ మనం పరిశీలన చేసుకున్నప్పుడే మన యొక్క వ్యక్తిగత జీవితంలో లోటుపాట్లు అవన్నీ కూడా మనకి చక్కగా తెలుస్తూ ఉంటాయి. రెండవ మాట చూస్తే 9వ వచనంలో, రాజులను నమ్ముకుంటకండి. ఇంక ఎవరంటే రెండవ వ్యక్తులు, రాజులను నమ్ముకుంటున్నావేమో. ఒకవేళ రాజులు అంటే అధికారులు, గొప్పవారు, ధనవంతుల్ని నమ్ముకుంటున్నావేమో కదా. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి రెండు విషయాల్లో కూడా మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రెండు భాగాల్లో కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడుతుంది. 8వ వచనంలో కూడా చివరి భాగంలో యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క బల్లారాధనలో పాల్పంపులు పొందే ముందు నిన్ను నీవు, నన్ను నేను యోగ్యమైన రీతిలో పరిశీలించుకుందాం. ఎవరో వచ్చి మనం పరిశీలించొద్దు, ఎవరో మనం వచ్చి ఎగ్జామ్ చేయవసరం లేదు, నన్ను కూడా వేలు పెట్టి చూపించవసరం లేదు. కానీ ప్రభువే మనకి అందుకని మన యొక్క హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల మనము ఆ యొక్క పాత్రలో యోగ్యమైన రీతిలో మనం చేయవలసిన వారు వింటాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం మనుషులు నమ్ముకుంటున్నామా లేక రాజులు నమ్ముకుంటున్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. మన కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ప్రభువుని నమ్ముకోకుండా, ప్రభువుకు ప్రార్థించకుండా, ప్రభు సహాయం కోరుకోకుండా మనం వైద్యుల దగ్గర పరిగెత్తుతున్నామేమో. కాబట్టి ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని అడుగు, దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే దేవుడు చక్కగా చూపిస్తాడు. కాబట్టి మన యొక్క సొంత నిర్ణయాలు మనం ఎంత మాత్రం కూడా తీసుకోకూడదు. కాబట్టి మనం పరిశీలించుకుని, పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరము సాదృశ్యకున్నటువంటి రొట్టెలో, ఆయన యొక్క రక్తమును సాదృశ్యకున్నటువంటి ద్రాక్షారసంలో మనము పాలు పంపులు పొందబద్దులమే ఉంటుంది. అలాగే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకుంటాము. ఆమోసు గ్రంథంలో కూడా ఒక మాట గమనిస్తాం హెచ్చరిక కొరకే. ఆమోసు గ్రంథములో కూడా చూడండి, ఎజ్రా ఇక్కడ ఉంటుంది. ఆమోసు గ్రంథం కూడా చూస్తాము. ఏబేలు గ్రంథం తర్వాత ఉంటుంది. ఏబేలు గ్రంథం తర్వాత ఆమోసు గ్రంథం ఉంటుంది. ఆమోసు గ్రంథంలో చూడండి 5వ అధ్యాయం 6వ వచనం.
యెహోవాను ఆశ్రయించుడి. బ్రతుకుదురు. కాబట్టి ఎవరిని ఆశ్రయిస్తే మనం బ్రతుకుతామంట? 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారము యెహోవాను ఆశ్రయించాలి. కాబట్టి యెహోవాను ఏం చేయమంటున్నాడు? ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల, బేతేలులో కాబట్టి బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని మండినట్లు ఆయన యోసేపు సంతతి వారి మీద పడి దాని నాశనము చేయనట్లు. కాబట్టి హెచ్చరిక వర్తమానంలో బల్లారాధనలో మనం పాలు పంపులు పొందే ముందు ఈ 7వ వచనంలో అంటున్నాడు కదా ప్రభు యేసుక్రీస్తు వారు, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు ఏం చేస్తారంట? బ్రతుకుతారు. కాబట్టి మనం బ్రతకాలంటే, సుఖముగా సౌఖ్యముగా జీవించాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలంటే మనుషులను కాదు, రాజులను కాదు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు? ప్రియ సహోదరుడు సహోదరి, దూరం నుండి దగ్గర నుండి దేవుని ఒక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు యెహోవాను ఆశ్రయించుడి అని మరి ప్రభు అంటున్నాడు. అయితే అప్పుడు మీరు ఏం చేపడతారంట? బ్రతుకుదురు. ఇంతవరకే బ్రతికిచ్చాడు దేవుడు మనల్ని కదా. ఎప్పటి వరకు? ఈ యొక్క 2025 సంవత్సరము జూన్ మాసము ఎన్నో తేదీ ఈరోజు? 29వ తేదీ వరకు కూడా దేవుడు నిన్ను నన్ను కూడా బ్రతికించాడు. ఈ దినం చూడలేక అనేకులు మరి చనిపోయారు కదా. నిన్నటి దినం మొన్నటి దినం కూడా మన గ్రామంలో కూడా వ్యక్తి చనిపోయాడు కదా. యవ్వనస్తుడే, అలాంటివి కూడా లేవు అతను, అలాంటి జబ్బులు కూడా లేవు, అయినా కూడా మరణించాడు. కాబట్టి మరణము కాబట్టి అందరికీ సంప్రాప్తం అవుతుంది. కాబట్టి ఇంతవరకు కూడా నేను కూడా బ్రతికున్నామంటే యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అనేకులు యేసుక్రీస్తు దగ్గర రమ్మంటే వాళ్ళకి రాలేకపోతా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర రెండయ్యా, మీ పాపాలు ఒప్పుకోండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడు, మీకు మేలు చేస్తాడు, ఎంతో ఆశీర్వదిస్తాడయ్యా అని చెప్తే వస్తామనండి అంటున్నారు. కానీ వారి బానిసత్వానికే, వారి మద్యానికి, వారి యొక్క తాగుడికి, జూదానికి కదా, అనేకమైనటువంటి చెడ్డ లక్షణాలకి, అవలక్షణాలకి అలవాటైపోయి దేవుడికి తరుణం ఇచ్చాడు ఒక వ్యక్తికి బ్రతకమని. అయినా కూడా ఆ వ్యక్తి బ్రతికడానికి మరలా, అందుకే పంది ఏం చేస్తుందంట? కడగబడిన పంది మరలా బురదలో దొరికినట్టుగా. కాబట్టి కడగబడుతూ ఉన్నారు. కొంత స్వస్థత ఇచ్చాడు దేవుడు ప్రార్థించినప్పుడు, కొంత స్వస్థత ఇచ్చేసరికి మరలా వెళ్ళి ఆ యొక్క బురదలో దొరికినట్టుగా మరలా ఆ యొక్క దాన్ని సేవించి మరలా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. ఎంత దుర్భరం కదా. కాబట్టి మనం బ్రతకాలి అంటే, ఈ లోకంలో బ్రతకాలంటే ఏం చేయాలంట? యెహోవాను ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలండి సుబ్బలమ్మ గారు? యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించినప్పుడు మనం బ్రతుకుతాం. అంతేగాని మనుషుల్ని నమ్ముకున్నావు, ఒకవేళ రాజుని నమ్ముకుంటున్నావేమో, మా యెహోవా దేవుడి కంటే రాజులు గొప్పవాళ్ళు కదా, మనుషులు గొప్పవాళ్ళు కదా అనుకుంటున్నా. మనుషులను పుట్టించింది దేవుడే, రాజులను పుట్టించింది కూడా దేవుడే. కాబట్టి నా జీవితంలో మన యొక్క వ్యక్తిగత పరిశీలన అనమాట, మన సెల్ఫ్ ఎగ్జామ్. అందుకని యెహోవాను ఆశ్రయించినప్పుడు మీరేం చేయబడతారంట? బ్రతుకుతారంటారు. కాబట్టి బ్రతికిన వాళ్ళలో ఒక ఆయన చూస్తాం. 2 రాజుల గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, హిజ్కియా అనే ఒక అతను ఉన్నాడు. అతను కూడా చూస్తామండి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో చూడండి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము ఓ మాట చూస్తాం, 3వ వచనం. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటామండి. అక్కడ అంటున్నాడు కదా, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, కాబట్టి కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ఏం చేశాడంట? ప్రార్థించాడు. ఇక హిజ్కియా కూడా మరణకరమైనటువంటి రోగం వచ్చింది. హిజ్కియా ఏం చేశాడంటే, హిజ్కియా అక్కడ మొదటి వచనంలో ఉంది, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి అతని యొద్దకు వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క హిజ్కియాతో అంటున్నాడు, నీవు ఏమంటున్నాడు? నీవు మరణం అవుతున్నావంటే ఎవరికైనా భయమే కాదండి. అమ్మో నేను చచ్చిపోతానంట అనుకుంటాం కదా, ఇక నాకు వీళ్ళతో సంబంధాలు లేవు అనుకుంటాని డేలా పడిపోతాం కదా. అయితే ఇక ఆమోజు కుమారుడు అనేటువంటి మరి ఇక్కడ ఈ దగ్గరకు ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం అయిందంట కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్త, ఎవరైనా ప్రవక్త
యెషయా వచ్చాడు, ప్రవక్త అయినటువంటి యెషయా. అతని యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు? హిజ్కియా యొద్దకు వచ్చాడు. హిజ్కియా యొద్దకు వచ్చి ఏమంటున్నాడు? నీవు మరణం అవుచున్నావు, బ్రతకు గనుక నీవు నీ యొక్క ఇంటిని ఏం చేయమంటున్నాడు? చక్కబెట్టుకో. నీ ఇంటిని చక్కబెట్టుకో. ఇక నీకు సమయం లేదు, నీకు తరుణం లేదు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీవు మరణం అవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ కుటుంబీకులకు మరణ శాసనం తెలియజేయమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, 2వ వచనంలో అతడు తన ముఖాన్ని ఏం చేశాడు? గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా అంటున్నాడు. అప్పుడు తన యొక్క ముఖాన్ని గోడ తట్టు తిప్పుకున్నాడు. ఎవరి తట్టు? గోడ తట్టు తిప్పుకోవడం అంటే దేవునిపై ఆధారపడుతున్నాడు. అప్పుడు దేవునిపై ఆధారపడుతూ ఆ యొక్క హిజ్కియా ఏమంటున్నాడండి? చదవండి ఆ మాటలు. గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై కాబట్టి సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, కాబట్టి నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా ఏం చేస్తున్నాడంట? కన్నీళ్లు విడుచుతూ. కాబట్టి హిజ్కియా ఏం చేస్తున్నాడంట? కన్నీళ్లు విడుచుచు యెహోవా సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. కాబట్టి ఎప్పుడు వస్తాయి కన్నీళ్ళు తెలుసా? చివరి దశలో వచ్చేస్తాయి. ఇక నాకు అవకాశం లేదు, ఇక నన్ను కాపాడేవాళ్ళు లేరు, నన్ను ఇక రక్షించేవాళ్ళు లేరు, నేను ఇక మరణం అయిపోతున్నాను, నాకు ఇక ఈ లోకంతో ఏమాత్రం కూడా పాలు పంపులు లేవు అనుకున్నప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే యెహోవా సన్నిధిలో ఆయన కన్నీళ్లు విడిచాడంట. ఆయన ఏం చేశాడంట? నీ దృష్టికి నేను ఎట్లు అనుకూలముగా సమస్తాన్ని నేను ఎట్లు జరిగించాను. కాబట్టి నా జీవితంలో మనం యథార్థంగా మరి జీవిస్తే, ప్రవర్తిస్తే, ఆ యొక్క హిజ్కియా అంటున్నాడు కదా ఆ మాటలు, ఆయన యథార్థ హృదయం నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో, నీ సన్నిధిలో నేను ఎలాగ నడుచుకున్నాను, ఎలాగ ప్రార్థించానో, ఎలాగ పాటలు పాడానో కదా, ఎలాగ మరి వాక్యం చదివేదాన్నో కదా, ఎలాగ దేవుని మందిరానికి వచ్చేవాడినో అని తను చెప్పుకుని ఉంటాడు. యేసుక్రీస్తు వారి ఆ యొక్క మరి యెహోవా దేవుని చెప్పుకుని ఉంటాడు. యెషయా అయితే ఏమంటున్నాడు? యెషయా అతని ఎద్దుకు వచ్చి నీవు మరణం వచ్చున్నావు, ఇక బ్రతకవు, కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. కాబట్టి నా జీవితంలో నేను కూడా చక్కబెట్టుకోవాల్సిందే ఒక సమావేశం. కాబట్టి నా జీవితంలో మనం ఎవరిని నమ్ముకుంటున్నాము, ఎవరిని ఆశ్రయిస్తున్నాము, ఎవరిని నమ్ముకుంటే మనం బ్రతుకుతాము అనేటువంటి విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు నా యొక్క గమనాగమనంలోనికి ఆయన తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఇక హిజ్కియా కూడా ఇట్టి విధంగా దేవుని ఎదుట ఆయన ప్రాధేయపడుతున్నాడు. కాబట్టి నేను నీ సన్నిధిలో యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును కూడా నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకయ్యా అని ఆయన యెహోవా సన్నిధిని ఆయన ఏం చేస్తున్నాడంట? కన్నీళ్లు విడుచుచు యెహోవాని ఏం చేస్తున్నాడంట? ప్రార్థిస్తూ వచ్చాడు. కాబట్టి నా జీవితంలో కన్నీటి ప్రార్థన ఎప్పుడైనా మనం చేస్తున్నామా? కాబట్టి నా జీవితంలో మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. కాబట్టి కన్నీటి ప్రార్థన, మన హృదయంలో ఉన్నట్టు వేదన, కన్నీరు, దుఃఖం అంతా కూడా కారిపోవాలన్నమాట. మన హృదయం అంతా కూడా, భారం అంతా కూడా తొలగిపోవాలంటే ఆ హృదయంలో ఉన్నటువంటి వేదన, కన్నీరంతా కూడా కారిపోతే కానీ ఆ కొంత రిలీఫ్ రాదు అనమాట. కాబట్టి ఆ యొక్క అంత బడలేక ఉంటుంది, అంత యొక్క వేదన ఉంటుంది అనమాట. అదంతా పోవాలంటే కన్నీటి ప్రార్థన కావాలి. కాబట్టి అటు విధంగా మనం ప్రార్థన చేస్తున్నామో లేదో మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుని దేవుని సన్నిధిలో మనం ఎలా నడుచుకుంటున్నాం, ఎలాగ ప్రార్థిస్తున్నాం అని మన వ్యక్తిగత పరిశీలన, సెల్ఫ్ ఎగ్జామ్ మనల్ని మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనం ప్రవేశించడానికి మరి నన్ను కూడా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలాగున్నాము? హిజ్కియా అయితే అంటున్నాడు, తన దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. హిజ్కియా ప్రార్థించినప్పుడు కిందకి వెళ్ళినప్పుడు చూస్తే అతనికి 15 సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్కాలము. 5వ వచనం నుంచి చదువుకుంటే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదుకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3 దినములైనా నీవు యెహోవా మందిరమునకు
కాబట్టి ఎక్కిపోదు అంటున్నాడు. కాబట్టి 6వ వచనంలో ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షు నీకు ఇచ్చేదను అంటున్నాడు. ఎవరిస్తారని ఆయుష్కాలం? ఎవరైనా డబ్బులు కావాలంటే ఎవరైనా ఇస్తారు, అది కూడా కదా. మనకి ఏమైనా ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు, ఏదైనా కొదువు పెడితే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయుష్ని ఇచ్చాడండి. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఎవరిస్తారండి ఆయుష్? ఆరోగ్యం ఇవ్వాలంటే దేవుడు ఆరోగ్యం ఇస్తే కదా మనం పని చేసుకోగలుగుతుంది, తిరగలుగుతున్నాం కదా, ఏదైనా మాట్లాడగలుగుతున్నామంటే దేవుడు, అయ్యా నీ కృప వల్లే నేను బ్రతుకున్నాను, నీ దయ వల్లనే నేను తిరుగుతున్నాను, సంచరిస్తున్నాను, ఇది నీ యొక్క సజీవుల దేశంలో ఉన్నానయ్యా, నీ దయ వలన, నీ కృప. అంతేగాని నా శక్తి, నా భక్తి, నేను తీసుకునే ఆహారం, నేను వేసుకునే మందులు కాదయ్యా అని దేవుని సన్నిధిలో మనల్ని తగ్గించుకోవాలి. కాబట్టి ఇక హిజ్కియా ఏం చేస్తూ వచ్చాడని మనం చూస్తే, నీవు కన్నీళ్ళు విడిచుడ చూచి తిని అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తాడు. కాబట్టి నీవు కన్నీళ్ళు విడుస్తున్నావా లేదా, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా లేదా, ప్రార్థన చేస్తున్నావా లేదా అని ప్రభు నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. బల్లలో ప్రవేశించబోయే ముందు హెచ్చరిక వర్తమానంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నా. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన చెవులు మూసుకోడు. మనమైతే ఎవరైనా మనకి గిట్టంలో మాట్లాడి మన చెవులు మూసుకుంటాం. కాబట్టి దేవుడు మన చెవులు మూసుకునేటువంటి వాడు కాదు. కాబట్టి నేను అంటున్నాడు ఆయన, నీ కన్నీళ్ళు విడిచి చూచి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నేనేం చేస్తానంట, బాగు చేస్తానన్నాడు. దేవుడు ఎంత హామీ ఇచ్చాడు చూసారా. కాబట్టి అంతకన్నా వరం ఏం కావాలి? నేను నిన్ను బాగు చేసి నేను నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తానన్నాడు. కాబట్టి ఎవరు ఇస్తారు ఆయుష్ కాలాన్ని? కాబట్టి దేవుడు ఎంత గొప్ప దయామయుడు, ఎంత కరుణామయుడు. కాబట్టి ఈయన ఇట్టి గొప్ప దేవుడు కాకుండా నీవు మనుషులను నమ్ముకుంటున్నావా, ఒకవేళ రాజులను నమ్ముకుంటున్నావా కదా, ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరిని నువ్వు ఆనుకుంటున్నావు దేవుని కాకుండా? మనం పరీక్షించుకుందాం. మన సహవాసంలో ప్రతి వారం కూడా బల్లారాధన ఉంటుంది. నెలకు పర్యాయం కాదు మనకు. ఎందుకో తెలుసా? మనం స్టాండర్డ్ అవ్వాలంటే. అందుకనే గవర్నమెంట్ స్కూల్లో అయితే ఎప్పుడో ఒకసారి 3 నెలలకు ఒకసారి ఎగ్జామ్స్ పెడతారు. ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తారు తెలుసా? వారం కూడా స్లిప్ టెస్ట్లు ఉంటాయి. అందుకనే వారు ఎక్కువగా పాస్ అవుతూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా చదువుకోవడం, రాసుకోవడం, ఈరోజు 4 రోజులు చెప్పిన పాఠాలన్నీ కూడా 6వ రోజు ఎగ్జామ్స్ పెడతారు. అప్పుడు వాళ్ళు ఇవన్నీ కూడా మర్చిపోకుండా రాయగలుగుతారు. రాయలేకపోతే వాడికి మరలా చెప్తారు. ఇటు విధంగా వారికి తరిపి తీయటం మూలకంగా వారు మంచిగా చదువుకుని మంచి భవిష్యత్తుని వారు ఐఐటీలు కానీ కదా, కాబట్టి ఎంసెట్లో కానీ మంచి ర్యాంకు సాధిస్తూ ఉన్నారు. నీట్లో కూడా గల కారణం ఏంటంటే శ్రద్ధగా చదువుకుంటున్నారు. అలాగే మన సహవాసంలో కూడా ప్రతి వారం కూడా బల్లారాధన ఉంటుంది. క్రమం అనేది చాలా కష్టం అన్నమాట. ఈ క్రమంలోకి అనేకులు రావాలంటే నిలబడలేరు వచ్చినా కూడా. కాబట్టి ఇది చాలా కష్టమైన మార్గం. క్రైస్తవ విశ్వాసయాత్ర జీవితంలో 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం అన్నమాట. కాబట్టి నేను కూడా ఈ లోకయాత్రలో జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి యుద్ధాలు, అనేకమైనటువంటివి పరీక్షా పరిశోధనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక హిజ్కియా కూడా తన భక్తిని అంతా కూడా అక్కడ చాటుకుంటున్నాడు. కాబట్టి నా జీవితంలో మనం కూడా అట్టి విధంగా జీవిస్తే ప్రభువును ప్రశ్నించడానికి, అడగడానికి అర్హత ఉంటుంది. కానీ మనం లేకపోతే ఇప్పుడు నుంచి అయినా కూడా ప్రభు నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. అందుకని ఒక అతను కూడా పాట పాడాడు కదా, ఏం పాట అండి అది? కాబట్టి నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అన్నాడు. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అనేటువంటి పాట చక్కగా రాశాడు అతను, ఆయన వెస్లీ గారు. కాబట్టి నా జీవితంలో నీవు కన్నీళ్ళు విడిచి చూచి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నిన్ను బాగు చేశాను. కాబట్టి నీవు 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు పోదువు, ఇంకా నీకు 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయనకి ఎంతగానో అభయాన్ని ఇచ్చాడు, షూరిటీ ఇచ్చాడు, గ్యారంటీ ఇచ్చాడు కదా ఇంత ప్రభువుని. కాబట్టి నా జీవితంలో మన ప్రార్థనా జీవితం ఎలా ఉంటుంది మనం పరిశీలించుకుందాం. ఒకవేళ మన మనుషులను ఆశ్రయిస్తున్నామా, రాజులను ఆశ్రయిస్తున్నామా, ఎవరిని ఆశ్రయిస్తున్నామా, మన బంధువులను ఆశ్రయిస్తున్నామా, స్నేహితులను ఆశ్రయిస్తున్నామా కదా, ఇరుకుపోరు వారిని ఆశ్రయిస్తున్నామా, దేవుని కాకుండా మనం పరిశీలించుకుందాం. తప్పులేదు. మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బల్లలో మనం చేవేద్దాం. మనం పరిశీలించుకుందాం. ఇప్పుడు బల్లారాధనలో మనం ప్రవేశిస్తాం. పరిశీలించుకోండి.